హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ రోజు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చు. మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసరికి బంగాళదుంపను అయితే ఇలాగా టోటల్గా చెక్ అయితే తీసేసుకోవాలండి. అండ్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు నేను ఒక ఆలూని అయితే తీసుకొని కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాక పీల్ ఆఫ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీన్ని తురిమేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే తురిమేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఒక మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా తురుము అయితే చేసేసుకోవాలి. ఒక కాయ అయితే సరిపోతుందండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఆలు ఎందుకు మనం ఇలా తురుము చేసుకుంటున్నామంటే, మనకి ఎవరికైతే మోకాల నొప్పులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళైతే ఈ విధంగా చెయ్యండి. ఈ ప్రాసెస్ చేస్తే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇలా తురుము చేసేసుకుంటే చాలా ఎక్కువ రసం అయితే వస్తుందన్నమాట. ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు. ఉత్తిగా మనం ఇలాగా పీల్ ఆఫ్ చేసేసుకుంటే చాలు, తురుముకుంటే చాలు. దీని నుంచి చాలా జ్యూస్ అయితే వస్తుందండి. ఈ బంగాళదుంప అనేది మనకి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. ఇందులో మనము రసం తీసుకొని ఇలాగా బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలాగా ఆలునైతే ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నాను కదా, ఒక బౌల్లోకి. నేను ఇంకా దీనిలో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పసుపు ఏంటంటే యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. మనకి బయట నుంచే కాకుండా లోపల నుంచి ఈ రసం వెళ్ళడం వల్ల ఏంటి అంటే లోపల మనకి పెయిన్ అనేది రాకుండా మనకి హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. ఈ రెండు కాంబినేషన్తో మనకి మోకాల నొప్పులు అనేది చాలా బాగా తగ్గుతుందండి. ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది అస్సలు మనం యూజ్ చేయకూడదు ఇంకా, ఎందుకంటే ఇందులోనే వాటర్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఈ రెండు కలిపేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. బంగాళదుంపలో వాటర్ కలుపుకుంటా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నుంచి మనకి వాటర్ అనేది ఎంత వస్తుందో మీకు లైవ్లోనే చూపిస్తానండి. ఇందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ అయితే పోయలేదు. చూసారు కదండి, ఈ రసం అనేది మనకి మోకాల నొప్పులు ఎవరికైనా ఎక్కువగా కీళ్ళ నొప్పులు ఉన్నా సరే ఈ పేస్ట్ అనేది మనము పెట్టేసుకొని ఒక క్లాత్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. చూపిస్తున్నాను కదండి వీడియోలో. ఒక క్లాత్ అయితే పొడవుగా తీసుకోవాలి. అంటే మనకి మోకాలకి మనకి సరిపోయే అంతలాగా మనం తీసుకొని ఇలాగా అదిమేసుకొని ఇలా మోకాలు పెట్టేసి దానిలోనైతే ముడేసేసుకుంటే సరిపోతుంది. ఒక 1 అవర్ అయితే ఇలా పెట్టేసుకొని ప్రశాంతంగా నిద్రపోయామంటే మోకాలు నొప్పులు అనేవి త్వరగా తగ్గిపోతాయండి. చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుంది. ఇన్స్టెంట్గా చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ లైఫ్ స్టైల్లో ఏంటంటే చిన్నపిల్లలకు కూడా మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి కదండి. వాళ్ళు కూడా పెయిన్లు భరించలేరు కదా. సో అట్లాంటి టైమ్స్లో కూడా ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. బంగాళదుంప అందరి ఇంట్లోని ఉంటుంది కదండి. ఈజీగా అయితే ఇంట్లో చేసి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ ఇట్లాగా మూడేసేసుకుంటే చాలండి. మోకాలకు మూడేసేసుకుంటే చాలు. 1 అవర్ అలాగా రెస్ట్ తీసుకొని దాని తర్వాత కోల్డ్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి మోకాల నొప్పులు అనేవి త్వరగా తగ్గడానికి, ఇన్స్టెంట్గా తగ్గడానికి. అండ్ ఈ టిప్ అయితే మీకు చాలా బాగా వర్కౌట్ అయ్యిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మళ్ళీ మనకి పాదాలు అయితే ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఎక్కువగా నీళ్ళల్లో కానీ వాష్ ఏరియాలో కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాంటి టైమ్స్లో మనకి ఎక్కువగా ఇది డస్ట్ అయితే వచ్చేస్తుంది కదండి, పాదాలన్నీ వరిసిపోతూ ఉంటాయి. అలాంటి టైమ్స్లో లోపల నుంచి క్లీన్ చేసుకోవాలి అంటే మనము ఇలాగా ఆలు పేస్ట్ని ఇలాగా రబ్ చేస్తూ చేసామంటే ఫస్ట్ ఇందులో ఉన్న మురికి అయితే పాదాలకి ఫుట్ మొత్తం క్లీన్ అవ్వాలండి. ఆ తర్వాతే మనకి పగుళ్ళు అనేవి పోతాయి కదా. సో అందుకని లోపల నుంచి హైజీనిక్గా ఉండడానికి మనం ట్రై చేయాలన్నమాట. అంటే లోపల ఉన్న మట్టిని అయితే ముందు రిమూవ్ చేసుకోవాలి. స్క్రబ్లా బాగా పనిచేస్తుందండి ఈ టిప్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇలాగ మనం రబ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే మనం అలాగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ మనం కడిగేసుకున్న తర్వాత నీట్గా అయితే ఉంటాయండి పాదాలు. చాలా మృదువుగా ఉంటాయి, అంటే పాదాలు చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. స్మూత్గా ఉంటాయి. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందండి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి కొత్తగా దువ్వెళ్ళు కొన్నప్పుడు ఇలాగా చాలా పదునుగా ఉంటాయి కదా, చిన్నపిల్లలకి యూజ్ చేయాలంటే వాళ్ళు గుచ్చుకుపోతుంది అంటూ ఉంటారు. మనకి హెడ్కి అయితే అసలు గుచ్చుకుంటే నొప్పిగా ఉంటుంది కదండి. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత గట్టిగా ఉన్నా ఎంత షార్ప్గా ఉన్నా ఇలాంటి దువ్వెళ్ళలో ఇలాగ మనము నెయిల్ పాలిష్ పైన వేసేసి ఇలాగా కొద్దిగా ఆరిన తర్వాత మనం రీయూజ్ చేసుకుంటే బాగుంటుందండి. అంటే కొద్దిగా మనకి గుండులాగా తయారవుతుంది అనమాట. అప్పుడు స్మూత్గా అయితే మనకి ఉంటుంది అండ్ గట్టిగా ఉండకుండా చాలా స్మూత్గా ఉంటుంది. ఈజీగా అనేది కొంచెం పదునైతే తగ్గిపోతుందండి ఈ నెయిల్ పాలిష్ వేయడం వల్ల. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. అండ్ ఈ విధంగా కొంచెం ఆరిన తర్వాత మనము మళ్ళీ వాడుకోవచ్చు దువ్వెల్ని. అండ్ చాలా రఫ్గా ఉండే ఈ దువ్వెలు మనకి స్మూత్గా అయితే తయారవుతాయి ఈ నెయిల్ పాలిష్ వేయడం వల్ల. ఈ విధంగా వేసిన తర్వాత మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదండి రాగి సామాన్లు క్లీన్ చేయడానికి. ఇప్పుడు నేను దానికోసం అయితే మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను. ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే ఇంట్లో ఉండే శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అయితే సరిపోతుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు. అండ్ నేను ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది పింక్ సాల్ట్ అంటారు కదా, సో అదైతే యాడ్ చేస్తున్నాను. మీరు ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే కల్లుప్పుని మామూలుగా మిక్సీ పట్టేసిన సాల్ట్ అయినా తీసుకోవచ్చు. స్క్రబ్ కోసం మనం అయితే సాల్ట్ తీసుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మంచిగా మనకి క్లీన్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ లెమన్ అనేది మంచిగా హైజీనిక్గా ఉండడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ లెమన్తో మనకి ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా చాలా రకాలుగా మనకి యూస్ అవుతుందండి ఈ లెమన్ అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇందులో నేను కర్డ్ ప్లేస్లో నేను మజ్జిగ అయితే తీసుకుంటున్నానండి. మజ్జిగ తీసుకోవచ్చు, లేదంటే పెరుగు తీసుకోవచ్చు. పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే మనకి ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. పెరుగు ప్లేస్లో నేను ఇప్పుడు మజ్జిగ అయితే తీసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే మొత్తం లిక్విడ్ మొత్తాన్ని మనం కలిపేసుకోవాలి. ఈ లెమన్ ప్లస్ శనగపిండి అనేది ఈ రెండు కాంబినేషన్స్లో చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇందులో బేకింగ్ సోడా వేసాం కాబట్టి చూసారు కదండి బాగా ఫిర్మెంట్ అవుతుంది. ఇలా అవుతే మనకి ఈ టిప్ అనేది చాలా బాగా మంచిగా వర్కౌట్ అవుతుందని అర్థం అండి. ఇంట్లో రాగి సామాన్లు తోమడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. చాలా ఫాస్ట్గా తోమాలంటే మనకి ఇంట్లో పనులు అవ్వవు. అలాగా రాగి సామాన్లు తోమడానికి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనం ఈజీగా ఇలాగా చేసేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని నేను ఓన్లీ ఇలాగా జల్లుతున్నానండి. అంటే పైనుంచి ఇలాగా ట్యాప్ చేస్తూ వేసుకుంటున్నాను అంతే. నేను అసలు ఏం ప్రెస్ చేయట్లేదు, మామూలుగా వేసేస్తున్నాను ఈ మొత్తం క్వాంటిటీని అంతా. ఎక్కువ కష్టపడకుండా ఇలాగా పైనుంచి వేసేసుకోవడమేనండి. ఇది చేయడం చిన్నపిల్లలు కూడా చేసేస్తారండి, అంత ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఇది ఇలా చేయడం కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఈ పేస్ట్ని మనం ఇలా జల్లుతూ ఉంటే మనకి ఇంకా మంచిగా రాగి సామాన్లన్నీ క్లీన్ చేసేయాలనిపిస్తుంది అనమాట. అంత ఇదిగా అనిపిస్తుంది. ఈ పేస్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది ఇలాగా పేస్ట్ అప్లై చేసేసి చూసారు కదండి, ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక ప్లేట్ అయితే తీసుకొని దానిలో ఇలాగా ఒక 10 to 15 minutes అయితే పక్కన పెట్టేసుకుంటాను. నేను అసలు వీటిని రబ్ చేయకుండా పక్కనైతే పెట్టేస్తున్నానండి. ఓన్లీ అప్లై చేస్తున్నాను అంతే. మీరు ఇదే క్వాంటిటీని ఇంకా ఎక్కువ చేసుకుంటే చాలా రాగి సామాన్లు అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా పీతాంబరి కానీ ఇంకా వేరే లిక్విడ్స్ కానీ పొళ్ళు కానీ మనం పౌడర్స్ కానీ యూజ్ చేయకుండా ఈజీగా ఇంట్లో ఉన్న శనగపిండితోని లెమన్తోని చేసేసుకోవచ్చు అండి. చాలా యూస్ఫుల్గా అయితే టిప్ ఉంటుంది. అండ్ మరకలు కూడా చాలా ఫాస్ట్గా పోతాయి. ఇవి క్లీన్ చేసుకోవడం కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ టిప్స్ అయితే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా నేను ఈ రాగి సామాన్లు అయితే ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలాగా అప్లై చేసేసుకుంటున్నాను. అప్లై చేసేసుకొని ఈ ప్లేట్ని అయితే ఇలాగా పక్కన పెట్టేశాను. తర్వాత చూడండి ఎలాగా ఏం చేస్తున్నానో నేను మీ ముందే చూపిస్తున్నాను కదండి, ఎలా రుబ్ చేస్తున్నానో. చేత్తోని బ్రష్ కూడా యూజ్ చేయకుండా ఇట్లాగైతే రుద్దేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా అయితే మురికంతా పోతుందండి. అసలు నేనేం చేయలేదనమాట, ఓన్లీ ఇలాగా రబ్ చేసేస్తున్నాను అంతే. మురికంతా ఎట్లా పోతుందో చూసారు కదండి. ఈ రాగి సామాన్లంతా క్లీన్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా మురికంతా పోతుంది. చాలా యూస్ఫుల్గా అనిపించింది అనమాట. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందంటే అంత నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడడానికి కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇంకా బ్రష్ కూడా అవసరం లేదు, ఉత్తి సోప్ కూడా అవసరం లేదండి. ఉట్టి హ్యాండ్తోనైతే నేను ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనకి ఎక్కడైతే ఉందో ఈ లిక్విడ్ పెట్టేసి రుద్దేసుకుంటే చాలండి, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందన్నమాట.
ఇలాంటి పంచపాత్రలు ఎన్నున్నా సరే, లేదంటే రాగి సామాన్లు ఎన్నున్నా సరే, ఇలాగా ఈ పేస్ట్తో చేసుకుంటే చాలండి. ఇందులో సోప్ యూజ్ చేయ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలాగా నీట్గా చేసేసుకుంటే చాలు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మామూలుగా క్లీన్ చేసుకోవడం కల్లా ఇది ఇలా చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. అసలు మనం ఎక్కువ స్ట్రెస్ అనేది ఫీల్ అవసరం లేదు. ఇలాగా రబ్ చేసుకుంటే చాలు, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ ప్లేట్ని, స్పూన్ని ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను పెద్ద రాగి బిందెని కూడా క్లీన్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ విధంగా చూసారు కదండి, ఈ రాగి బిందె అయితే ఎంత నల్లగా ఉందో. నేను ఇది క్లీన్ చేసి చాలా రోజులు అవుతుంది, అంటే దగ్గర దగ్గర 2 వీక్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా నేను ఈ విధంగా రబ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. చూసారు కదండి, మీ దగ్గర లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇలా రబ్ చేయగానే ఎంత తెల్లగా అయితే వచ్చేస్తుందో, అంత నీట్గా ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. చాలా యూస్ఫుల్గా ఉందండి, చాలా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈజీగా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా రబ్ చేస్తే చాలు, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఎక్కువ స్ట్రెస్ కూడా మనం ఫీల్ అవ్వక్కర్లేదు. ఈ విధంగా నేను రబ్ చేసేసుకుంటున్నాను. రబ్ చేసేసుకొని ఇంకా క్లీన్ చేసేసుకుంటానండి. అండ్ లోపల కానీ బయట కానీ ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందంటే అంత నీట్గా వచ్చేస్తుంది ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల. మనం ముందైతే ఎట్లా క్లీన్ చేసుకున్నామో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అట్లాగే నేను రబ్ చేసుకుంటూ క్లీన్ చేసేస్తున్నానండి. ఎక్కువ మనం రుద్దే పనే లేకుండా ఈజీగా అయితే ఎక్కడైతే నల్లగా ఉన్నదో అక్కడ మామూలుగా ప్రెస్ చేసుకుంటే చాలండి. ఎంత తెల్లగా అయితే వచ్చేస్తాయో అంత తెల్లగా అయితే వచ్చేస్తాయండి. ఇదేంటంటే మనకి వాష్ చేయగానే నీట్గా మనం తుడిచేసుకోవాలండి. తుడిచేసుకోకపోతే ఇలాగా మచ్చలు అయితే పడిపోతూ ఉంటాయి. సో అందుకని నేను ఓన్లీ క్లీన్ చేస్తున్నాను అంతే. ఎక్కువ స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వట్లేదండి. చాలా ఈజీగా నేను రబ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఎన్ని సామాన్లు అయితే ఉన్నాయో రాగి సామాన్లు అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎంత హైజీనిక్గా ఉన్నాయో చూసారు కదండి. ఈ విధంగా నేను రుద్దిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఉంచాము అంటే మనకి దానిలో ఉండేది మురికంతా నానిపోతుందండి. చూసారు కదా, నేను ఇంకా ఆఫ్టర్ అయితే వాష్ చేసేసుకొని చూపిస్తున్నాను మీకు. అండ్ సోప్ లేకుండా మీకు వితౌట్ సోప్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపించాను అంతే. అంటే నేను సోపు యూజ్ చేస్తే కానీ, లేదంటే పొడి కానీ యూజ్ చేస్తే, మనకి స్క్రబ్బర్ పొడి యూజ్ చేసినా కూడా చాలా ఈజీగా అయితే ఇంకా నీట్గా అయితే వచ్చేస్తాయండి. నేను నార్మల్గా యూజ్ చేసి ఈ లిక్విడ్తోనే నేను ఈజీగా అయితే నేను రిమూవ్ చేసుకొని చూపిస్తున్నానండి. చాలా తెల్లగా అయితే వచ్చేసినాయి ఈ రాగి సామాన్లు. చూడడానికి చాలా కొత్త వాటిలా ఉన్నాయన్నమాట. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాగి సామాన్లు మనం ఎప్పుడు వాష్ చేసినా సరే మనం వెంటనే పొడిగుడ్డతో అయితే తుడిచేసేయాలండి. వెట్ క్లాత్తో ఇలా తుడిస్తేనే మనము ఇంత కష్టపడిన దానికి విలువైతే ఉంటుందన్నమాట. రాగి సామాన్లు అనేవి ఇంకా పొడిగుడ్డతో అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద కానీ నార్మల్గా ఇలా బోర్లించి కానీ పెట్టేసుకుంటే చాలండి. చూడ్డానికి చాలా కొత్త వాటిలా కనబడతాయి అన్నమాట. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ విధంగా నేను ఆరబెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా ఎంత తెల్లగా అయితే వచ్చాయో. ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత మనము షెల్ఫ్స్లో కానీ మనము బీరువాల్లో కానీ స్టోర్ చేసుకుంటే చాలండి. ఎంత తెల్లగా ఉంటాయంటే మళ్ళీ మనం ఎప్పుడు తీసి యూజ్ చేసుకున్నా సరే అంత నీట్గా ఉంటాయన్నమాట. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.